హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి క్రియేషన్స్. ఈరోజు మనం చికెన్ 65 ఎలా చేయాలో ఒకసారి అయితే చూసేద్దాము. ఈ చికెన్ 65 అయితే నేను బోన్తో చేసుకుంటున్నాను. మన ఛానల్కి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే బెల్ నోటిఫికేషన్ ఐకాన్ ఎనేబుల్ చేసుకోండి. దాని ద్వారా నేను పెట్టే కంటెంట్ అంతా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంటుంది. మన ఈ చికెన్ 65కి కావాల్సిన పదార్థాలు: 1/2 kg చికెన్ విత్ బోన్ తీసుకున్నాను, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, 2 టీ స్పూన్ల కారం, 1 పచ్చిగుడ్డు, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి. ఇవన్నీ వేసి చికెన్కి బాగా పట్టించుకోవాలి. ఒక 1 అవర్ అయితే మనం మ్యారినేట్ చేయాలి చికెన్ అంతా కూడా. మన వీడియోలో చూడొచ్చు చికెన్ అయితే ఎలా వస్తుందో మ్యారినేట్ చేసిన తర్వాత. ఒక గిన్నె తీసుకొని తగినంత ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ అంతా కూడా కొంచెం హీట్ అయ్యేంత వరకు మనమైతే వెయిట్ చేయాలి. మంటనైతే హై ఫ్లేమ్లో ఉంచుకోండి. ఈ ఎంటైర్ ప్రాసెస్లో కూడా మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకుంటాము. ఆయిల్ అయితే బాగా హీట్ అయింది. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఈ ఆయిల్లో వేసుకోవాలి. మన వీడియోలో అయితే చూడొచ్చు ఆయిల్లో ఎలా వేసుకుంటున్నామో. ఈ చికెన్ అంతా కూడా బాగా డ్రై అయ్యేదాకైతే మనం వేయించుకోవాలి. చికెన్ అంతా కూడా బాగా రెడ్గా వచ్చేదాకైతే మనం వేయించుకోవాలి. మన వీడియోలో చూడొచ్చు మనం ఎప్పుడు దాకా వేయించుకుంటున్నాం అనేది. బాగా ముక్కంతా కూడా ఫుల్గా బాయిల్ అవ్వాలి, అప్పుడు దాకా బాగా వేయించుకోవాలి. అండ్ కలర్ కూడా బాగా రెడ్ కలర్లో వస్తుంది. ఎప్పుడైతే ఇది రెడ్ కలర్లోకి వస్తుందో చికెన్ అంతా కూడా అండ్ ముక్క కూడా బాగా బాయిల్ అయిందన్నాక మనం ఈ చికెన్ అంతా కూడా ఒక బౌల్లో పెట్టుకుంటాం తీసుకొని. మనం చికెన్ అయితే చూడొచ్చు ఎలా వచ్చిందో, చాలా రెడ్ కలర్గా అండ్ డెలిషియస్గా వచ్చింది. ఇదంతా ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను. ఇప్పుడు చికెన్ 65 చేయడానికి మనకి కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే కావాలి. 2 మీడియం సైజ్ ఆనియన్లు, ఒక 4 పచ్చిమిర్చీలు, 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 1 టీ స్పూన్ పెప్పర్, కొంచెం బౌల్లో కొత్తిమీర తీసుకున్నాను, అలాగే కొంచెం సోయా సాస్ తీసుకున్నాను. ఇప్పుడు ఒక బాండల్ తీసుకొని 25 ml ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చీస్ ఇందులో వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను, కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. మనకి ఆనియన్స్ అనేది పూర్తిగా వేగబడలేదు. ఊరికే అలా వేయించుకొని 1 టీ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి. మనం తీసి పెట్టుకున్న పెప్పర్ ఇందులో యాడ్ చేసుకోవాలి. రెండు టేబుల్ స్పూన్లు పెరుగు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి అన్నీ కూడా ఈ సోయా సాస్ అండ్ పెరుగుతో బాగా మిక్స్ అయ్యేటట్లయితే మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం డ్రై చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి. ఈ చికెన్ అంతా కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అంతా కూడా ఈ సాస్ కానీ పెరుగు కానీ అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగైతే మనం చేసుకోవాలి. ఇప్పుడు మనం కప్లో తీసి పెట్టుకున్న కొత్తిమీరని ఇందులో వేసుకుంటాము. ఈ కొత్తిమీర అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగైతే మిక్స్ చేసుకోవాలి. వాటర్ అంతా కూడా బాగా డ్రై అయ్యేదాకైతే మనం వేయించుకోవాలి.
ఇదంతా కూడా బాగా ముక్కకు పట్టాలి, అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. అప్పటిదాకా అయితే వేయించుకోవాలి. సో వాటర్ అన్నీ కూడా డ్రై అయిపోయి ఇప్పుడైతే మనం చూడొచ్చు మన చికెన్ 65 అనేది రెడీ అయిపోయింది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఇలాంటి మంచి రెసిపీస్ని ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి చేసుకున్న తర్వాత నాకు కమెంట్ రూపంలో అయితే తెలపండి. అలాగే మన ఛానల్ కానీ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే బెల్ నోటిఫికేషన్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. దాని ద్వారా నేను పెట్టే కంటెంట్ అంతా కూడా మనకి నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంటుంది. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ప్లీజ్ షేర్ చేయండి. మన ఛానల్లో మరిన్ని రెసిపీస్ ఉన్నాయి, ఒకసారి అవి కూడా చూడండి, మీకు అయితే ఖచ్చితంగా నచ్చుతాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని కొత్త రెసిపీస్తో మేము ముందు ఉంటాను.